ఊరు గప్పలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గోడ లేని కాడికి బండ మీద పట్టుకుంటాను. నాకేమనిపించదు. సమ్మాలు కడుకోవాలి వాళ్ళకి వచ్చి ఏందా ఒక ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తెలంగాణలో కొన్ని చోట్ల భూమి కంపించింది. 5.3గా రిక్టర్ స్కేల్పై నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుని. సుధాకర్, చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఖమ్మం, భద్రాద్రి, అలాగే కొత్తగూడెం, మణుగూరులో అయితే భూకంపం రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన కేంద్రం వచ్చేసి ములుగు ప్రాంతంగా చెప్తూ ఉన్నారు. వివరాలేంటి? తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఇవాళ ఉదయం 7 నుంచి 7:30 ప్రాంతంలో స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన ఇది 5.3గా నమోదైంది. ముఖ్యంగా చూసినట్లయితే గోదావరి తీర ప్రాంతం, ములుగు, ఏటూరు నాగారం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, అదేవిధంగా మణుగూరు ఇలాంటి ప్రాంతంలో ఎక్కువ భూకంపం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో భూకంపం ఎక్కువ నమోదు కావడానికి కారణాలు ఈ ఏరియాలో కోల్ బెల్ట్ ఉండడం, బొగ్గు తవ్వకాలు జరగడం, అదేవిధంగా ఇసుక ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యంలో భూకంపం ఎక్కువగా వచ్చినట్టుగా చూస్తున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో కూడా భూకంపం వచ్చింది. భూకంపం దృశ్యాలను స్థానికులు రికార్డు చేశారు. ఎట్ ది సేమ్ టైం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణం, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలో కూడా భూకంపం చాలా క్లియర్ గా రికార్డ్ అయింది. భక్తులు ఆ భూకంపాన్ని చూస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. భూకంపం వచ్చిన నేపథ్యంలో చాలా చోట్ల కేవలం
గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, అదేవిధంగా గోదావరి తీర ప్రాంతమే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా స్వల్పంగా భూకంపం వచ్చింది. దీంతో చాలా చోట్ల వంటగదిలో సామాగ్రి అంతా కింద పడిపోవడం, అదేవిధంగా ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటికి పరుగులు తీయడం, ఇలాంటి దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకు భూకంపం ఒక్కసారిగా వచ్చింది, ఏంటి, ఏం జరుగుతుంది అనేది ఒక ప్రజలలోనైతే కొంత ఆందోళన, భయాందోళన ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.